హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? వాళ్ళ చిన్న చిన్ని మాటలు ఎవరికి ప్రేమ ఉండదు? నిజంగా వాళ్ళు ఆడుతుంటే పాడుతుంటే భలే ఆనందం అనిపిస్తుంది కదా. అవును, కానీ మనం వాళ్ళు పరిగెడుతున్న సమయంలోనే మనం పెన్ను పట్టిస్తున్నాం. వాళ్ళు ఆడుకునే సమయంలోనే మనం బడికి పంపిస్తున్నాం. మనం వాస్తవం ఎవరికైనా చిన్నతనంలోనే రాస్తే సంతోషపడాలనిపిస్తుంది. వాళ్ళు పెన్ను బట్టి అక్షరాలు దిద్దుతుంటే భలే సంబరపడాలనిపిస్తుంది. కానీ డాక్టర్లు నిపుణులు ఏం సూచిస్తున్నారంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాతనే వాళ్ళ చేతి ఎముకలు గట్టిపడతాయని, వాళ్ళ ఏజ్ దాటక ముందే పెన్నులు పడితే వాళ్ళు పట్టుకోలేరని, వాళ్ళ ఎముకలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు నిపుణులు సూచిస్తున్నారు. కానీ మన పోటీతత్వంలో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు పోల్చుకొని పోటీ పడుతూ మనం పిల్లల్ని బడికి పంపిస్తున్నాం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిండక ముందే మనం బడిమెట్లను ఎక్కిస్తున్నాం. వాళ్ళ ఆడుకునే చిన్న చిన్న చేతులతోటి మనం అక్షరాలు రాపిస్తున్నాం. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ మెదడు, వాళ్ళ జ్ఞానం ఎంత అని చెప్పేసి, వాళ్ళ నైపుణ్యం ఎంత అని చెప్పేసి మనం ఆలోచించడం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మనం వాళ్ళ మైండ్లలోకి అక్షరాలు చొప్పిస్తున్నాం. ఇది చాలామంది డాక్టర్లు కానీ నిపుణులు కానీ ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ చిన్న ఏజ్లో వాళ్ళు అక్షరాలు రాయలేరు, వాళ్ళు జ్ఞాపక శక్తి ఉండదు, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోలేరు అని చెప్పేసి చాలామంది సూచిస్తున్నారు. ఇది నిజంగా వాస్తవమే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు కూడా గమనిస్తుంటారు, చాలామంది చిన్న చిన్న ఏజ్లో మనం వాళ్ళ పిల్లలకి అక్షరాలు రాయాలని చదవాలని చెప్పేసి మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. మీరు చూస్తున్నారు, చిన్న చిన్న ఏజ్లో కళ్ళద్దాలు రావడం, చిన్న చిన్న వాళ్ళు మోసే బ్యాగుల బరువుకు వాళ్ళకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం. మనం నిజంగా ఈ నిత్య జీవితంలో మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం, మన జీవన శైలి ఏ విధంగా ఉంది, మన జీవన విధానం ఏ విధంగా ఉంది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే 50-60 సంవత్సరాల క్రితం నాణ్యమైన ఫుడ్డు చాలా స్పష్టంగా వాళ్ళు తిని చాలా ఆరోగ్యంగా వాళ్ళు ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితిలో ఆహారం అంతా కలుషితమైపోయింది. ఆహారం అంతా పూర్తిగా మందులతో పండిస్తున్నారు కనుక ఆ విధంగా కూడా మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీరు మన నిత్య జీవితంలో తీసుకునేటటువంటి ఆహారం ఏ విధమైన ఆహారం, మనం తినే ఫుడ్డు ఏ రకమైన ఫుడ్డు అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. అందుకనే ఇప్పుడున్న పిల్లల్లో చాలామందికి గట్టితనం లేకుండా పోతుంది. వాళ్ళు చాలామంది ఇప్పుడు తినే ఫుడ్ వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటి కూడా మనం పరిగణన తీసుకొని ఆడుకునే పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఆడుకునే స్టేజ్లో ఆడుకొనిద్దాం. వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయనిద్దాం. తర్వాత బడి అనేది తర్వాత, అక్షరాలు అనేది తర్వాత. కౌను వాస్తవానికి ప్రతి ఒక్కరం వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మనం ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటాం. కానీ దానికి అనుగుణంగానే, దానికి తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. ఒక పిల్లల ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకు రాయాల్సినప్పుడు, వాళ్ళు చదవాల్సినప్పుడు వాళ్ళు చదువుతారు. తప్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా, ఎదుటి వాళ్ళతో పోల్చకుండా వాళ్ళని తగ్గట్టు వాళ్ళ ఇష్టమైన విధంగా వాళ్ళని చదువుకొనిచ్చేటట్టు మనం చేద్దాం. అందరికీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.